ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతరులైతే 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. ఇంకా మహారాష్ట్రలోని నాగపూర్ సౌత్ వెస్ట్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో అయితే ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో అయితే కొనసాగుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మల్లేశ్వర్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఎన్నికల ఫలితాలు ఎలా, ఇంకా ముందంజలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరకు ఎన్ని స్థానాలు అవకాశం ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. యాక్చువల్గా మనం మహారాష్ట్ర అంశానికి తీసుకున్నట్లయితే కనుక మహారాష్ట్రకు సంబంధించి ఎన్డీఏ ప్లస్ ఇండియా కూటమి అండ్ ఏఎంఐ ఇతరులు కూడా పోటీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆల్రెడీ కూడా అక్కడ మనకి బీజేపీ ముందంజలో కొనసాగుతున్న వైనం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇంకెంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? 145 మ్యాజిక్ ఫిగర్, ఆల్మోస్ట్ అక్కడి వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మహాసంగ్రామంలో పోటాపోటీగా మహాయుతి మహావికాస్ అఘాడీ పోటాపోటీగా పోటీ పడ్డప్పటికీ అసలు అంచనాలకు మించి సర్వే సంస్థలకు కూడా దొరకని ఫలితాలు ఈరోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏ సంస్థ కూడా, ఏ సర్వే సంస్థ కూడా 200 రీచ్ అయితే అని చెప్పలేదు. ఇక్కడ కూడా ఒక పీపుల్ పల్స్ మాత్రమే 175 నుంచి 195 ఇచ్చింది, కానీ మిగతా ఏ సంస్థ కూడా 150 క్రాస్ అవుతుందని చెప్పలేదు. ఇక్కడ మరి ఊహించని ఫలితాలు ఈరోజు ప్రజలు మరి మోడీ నాయకత్వానికి మోడీ పార్టీకి విశ్వసించి ఈరోజు పట్టం కట్టినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఇక్కడ మహారాష్ట్రలో ఉచిత రేషన్ అనే అంశం ఒకటైతే, రెండవది 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. తర్వాత ఇవన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఉచిత పథకాలు ఉచితాలకే కొంత వ్యతిరేకం అని చెప్పే బీజేపీకి ఇక్కడ మాత్రం కొంత నీకు సలుబించి ఫలితాలు అంటే ఈ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సంకల్పత్ర 2024లో అనేక అంశాలను ప్రస్తావించిన ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి అలయన్స్ ఇప్పుడు ఒకటే రెండు అంశాలను బాగా నీకు ప్రభావితం చేసినాయి. ఏంటంటే ఇక్కడ బాటెంగేతో కటెంగే అని యోగి ఆదిత్యనాథ్ వచ్చి ప్రచారంలో ఈ ముచ్చట అడుగడుగున ఆ ప్రచారం చేసిండు. అంటే విడిపోతే చెడిపోతామనే పద్ధతిలో కులగణన అంశాన్ని కాంగ్రెస్ తీసుకుంటే అటువంటి దాన్ని ఈ అంశాన్ని మన ఆదిత్యనాథ్ చాలా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే దీనివల్ల ఆదిత్యనాథ్ మాట్లాడిన దాని మీద ఈ ఫలితాలు రాకముందుకు విశ్లేషకులు కావచ్చు, తర్వాత వివిధ పార్టీలు కావచ్చు, ఈ ఆదిత్యనాథ్ వల్ల బీజేపీకి నష్టం జరుగుతుందని ఊహించారు. కానీ ఇక్కడ ఫలితాలను చూస్తే ఆయన ప్రచారం బాగా కలిసి వచ్చిన అంశము ఇక్కడ అవపడతా ఉన్నది. తర్వాత తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో దాదాపు ఒక 5-6 జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా కలిసి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అనేక అంశాలు ఇప్పుడు దాదాపుగా మహారాష్ట్రలో ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో నీకు పశ్చిమ మహారాష్ట్రలో 53 సీట్లు బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి వచ్చింది. 11 మాత్రమే ఇండియా కూటమి చేసుకునే పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ చాలా సతికెలబడ్డది. అక్కడ ప్రచారంలో ఉధృతంగా ఉన్నా కూడా నీకు ప్రజల నుంచి రాబట్టడంలో, ప్రజల మనసు దోచుకోవడంలో కొంత వెనుకబడింది అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి మహారాష్ట్ర ఈరోజు మహారాష్ట్రలో వచ్చినటువంటి నీకు సపోర్ట్ తోటి అలా దేశాన్ని ఇప్పటికీ ఏలుతుంది 10 ఏళ్ళ పైన. ఇంకా కూడా వాళ్ళకు ఒక బూస్టప్ ఇచ్చినటువంటి పరిస్థితి మహారాష్ట్ర ఫలితాలు కనిపించినాయి. మొన్న హర్యానా కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పి సర్వేలు చెప్పినాయి. లాస్ట్కి వచ్చేసరికి హర్యానా కూడా ఇదే పద్ధతిలో బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఏం మ్యాజిక్ చేస్తూ ఉన్నారో ఏమో, ప్రజలను ఎట్లా వాళ్ళ హృదయాన్ని దోచుకుంటున్నారో కానీ మొత్తానికైతే బీజేపీ ఇక్కడ కూడా మరి బాగా వేసి 220 సీట్లు అంటే అది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే గతంలో 102 సీట్లు ఉన్నటువంటి బీజేపీ అలా ఇండివిజువల్గా 127 సీట్స్ దాకా వాళ్ళు 130 సీట్స్ దాకా తీసుకున్నది అని అంటే అది చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బాగా కాంగ్రెస్ పరిస్థితి ఏమైందంటే కూటమిల కాడ సంకీర్ణ కాడ వస్తే వాళ్ళు పొత్తు దాంట్లో ఇప్పుడు పొత్తుల విషయంలో ఒక అడుగు వెనకకేసి వాళ్ళు ఏ సీట్ అడుగుది ఆ సీట్ ఇచ్చుకుంటూ పోయింది. ఎక్కడంటే వాళ్ళకు వాళ్ళ బలబలాలు చూడకుండా వాళ్ళ గెలుపు ఓటములకు వాళ్ళు ప్రభావితం చేస్తారా అనేది చూడకుండా చేసుకుంటూ పోయింది.
ఇక్కడ బీజేపీ సక్సెస్ కావడానికి పోల్ మేనేజ్మెంట్ 100% కాదు, నీకు 200% పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయినరు. తర్వాత ఆర్థిక పరిపుష్టి ఉండి కొద్ది గొప్ప ప్రజల మధ్యకు పోయే తాకతి ఉన్న వాళ్ళకే సీట్లు ఇవ్వడము, గెలుపు గుర్రాల లక్ష్యంగా సీట్లు ఇవ్వడం అనేది బీజేపీ కొంత వాళ్ళ దాంట్లో అవపడ్డది. వాళ్ళ తర్వాత లాస్ట్కు షిండేని మనము ఈ సందర్భంగా అభిమానించాలి, వాళ్ళను అభినందనలు కూడా చెప్పాలి. ఎందుకంటే షిండే చేసినటువంటి గొప్ప కార్యానికి ఇవాళ ఇలాంటి ఫలితాలు వస్తాయి. షిండే ఏంటంటే మాజీ లడ్కీ బహన్ యోజన పథకము ఏదైతే ఉందో ఆ పథకం ద్వారా ఒకేసారి ఒక 5 ఇన్స్టాల్మెంట్లు ఒకటేసారి 7,500 రూపాయలు ఒకటేసారి ప్రతి వ్యక్తి అంటే అర్హులు గల వ్యక్తులకు అందరికీ ఖాతాలో జమ చేసిర్రు. ఎవరైనా ఆ స్కీమును ముందుగానే జమ చేయడం అనేది ఒక ప్లస్ ముందు గెలిచిన తర్వాత హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత అయితే గెలిచిన తర్వాత నేను 2,000 3,000 చేస్తా 3,000 4,000 చేస్తా అంటే ఎవరు నమ్మడు. కానీ ఇది ముందే చేయడం వల్లే అంటే ఓహో ఈయనకు చిత్తశుద్ధి ఉంది, ఈయన ఈ కెన్ డూ అనే దాని మీద కొనసాగిస్తారు అనే ఒక విశ్వసించడం వల్లనే ఈరోజు ఇలాంటి ఫలితాలు వచ్చినాయి. అట్లంటే ఇప్పుడు మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులందరూ కూడా ప్రచారానికి వెళ్ళిరు. ఇవాళ ఇక్కడ మేము అమలు చేసినామని చెప్పుకున్నారు, కానీ పబ్లిక్ విశ్వసించలేదు. ఎందుకంటే బీజేపీ ఒకవైపు, ఇటు బీఆర్ఎస్ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో కావచ్చు వీళ్ళు అమలు చేయట్లేదు. ఇప్పుడు మహాశక్తి ఉంది, మహాశక్తిలో 2 అంశాలు ఉచిత బస్సు ఓకే, 500 గ్యాస్ ఓకే, కానీ మిగతాది కూడా ఏంది ఇంకా 2,500 అనే పాపతి ఎందుకు చేయలేదు అనే దాని మీద ఇప్పుడు 3,000 అక్కడ ఇస్తామన్నారు, ఇక్కడ 2,500 అయ్యే వాళ్ళు మాకు 3,000 ఎట్లా ఇస్తారనే ప్రచారం కూడా కొంత సక్సెస్ అయింది అనేది నేను భావిస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ టైంలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేవలం మీకు ఎంత అంటే చావు తప్పి లొట్టమైనట్టు చాలా నీకు 17 సీట్లకే పరిమితమై అందులో బీజేపీకి వచ్చినాయి 9 సీట్లు. కానీ ఈరోజు ఆ ప్రభంజనం చూస్తుంటే అది నివ్వరపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అది నీకు ప్రత్యర్థులు ఊహించలేదు, అసలు అభ్యర్థులు కూడా ఊహించలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ గాలి ప్రజలకు మండితే ఎట్లా ఉంటుంది అన్నది, ఏ పథకాలు పనిచేయి ప్రజలకు మండితే అది అంటే ఎటువంటి అంటే వంచగలుగుతారు నిలబెట్టగలుగుతారు అనేది చూపెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా మనం చూసిన ఎన్నికల వరకు అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఫలితాలు వస్తున్న మహారాష్ట్రకి జార్ఖండ్కి సంబంధించి కావచ్చు, వస్తే ఎవరినైతే గెలిపిస్తున్నారో వాళ్ళు మరీ హై పిచ్ లో గెలిపించేస్తున్నారు. ఎవరిని తొక్కేయాలనుకుంటున్నారో వాళ్ళు అసలు అడ్రస్ అయితే 2 చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మొన్న చూసినాం ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభంజనాన్ని అంతా అసలు జగన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ ఊహించాడు. 11 సీట్లకే పరిమితి అంటే అయితే వారు 1 సైడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కొంత ఊగిసలాటలో ఉంటే బార్గెనింగ్ అంటే క్యాంపులు పెట్టి మళ్ళీ గింజుకోవడాలు అనేది ఉంటాయి అనే దాని మీద కొంత ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆడ సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అన్ని సర్వేలు ఇవ్వలే, కానీ కేకే సర్వే ఉంది ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఫలితాలను అట్లనే ఇచ్చింది. 11 నుంచి 13, 15 ఇచ్చింది. అది ఊహించని నిన్న 225 మార్జిన్ ఇచ్చింది కూడా కేకే సర్వేనే. ఏది మహారాష్ట్ర ఫలితాలు అంటే ఇప్పుడు మరి కేకే సర్వే అంత పటిష్టంగా అంటే వాళ్ళు ఎలాంటి శాంపిల్ ఏ విధంగా సర్వే చేస్తున్నారు, ఎలాంటి శాంపిల్ తీసుకుంటున్నారు అనేది కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే మనకు మరి కాకపోతే అంటే అదే కేకే సర్వే మొన్న హర్యానా జమ్మూ కాశ్మీర్ విషయంలో కొంత సతికిలబడ్డాయి. అంటే ఇప్పుడు 2 గెలుస్తాయనే చెప్పింది, కానీ హర్యానా ఓడిపోయింది కదా. కాబట్టి ఇక్కడ సర్వేలు ప్రామాణికం కాకుండా సర్వేలలో కొంత చిత్తశుద్ధి ఉన్నా అయితే వాళ్ళకి అయితే ఒక్కటి ఏంటంటే సర్వేలను కూడా బొల్తా కొట్టించేంత ప్రజలు ఉన్నారనేది మనకు అవపడతాను. ఎందుకంటే మనం అడిగితే మన ఆలోచన అంటే మనసులో ఉన్నది ఎవ్వరు గుట్టు విప్పి చెప్పడం లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే అధికారులు మన ప్రభుత్వాలు గట్లనే ఉన్నాయి, ఓటర్లు కూడా గట్లనే తెలివి పేరు అనేది ఈ ఫలితాలను బట్టి తెలుస్తా ఉన్నాయి. గతంలో ఏంటంటే ప్రజల నాడు ఈజీగా తెలిసేది, అది ఈజీగా తెలిసి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వాలు గదే పద్ధతిలో ఉంటాయి.
సేమ్ టైం ప్రజలు కూడా ఓట్లు వేసే దాంట్లో ఓటు ఒక్కదానికి వేస్తున్నారు, చెప్పడం ఒక్కదానికి చెప్తారు. దాంతో సర్వే ఫలితాలు కూడా తారుమారు అవుతున్నాయి. అది కొంత మనం ప్రజల నాడి తెలుసుకోవడం అంత ఈజీగా లేదనేది మనకు అనేక సర్వేలను బట్టి కూడా తెలుస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియా కూటమి వెనకంచి అంటే మరీ ఇంత తక్కువలో అసలు ఏంటి వీళ్ళ వైఫల్యాలు ఏమనుకోవచ్చు అంటే అసలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో లోటా లేకపోతే ఏమైంది అనుకోవచ్చు? ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుపోవడానికి బాగానే ఉన్నది, కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చిన అపవాదం ఏంటంటే ఆయన షిండే ఇప్పుడు ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు కదా, ఆ ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు బాల్ ఠాక్రే ఆయన జీన్స్ అంతా కూడా మొత్తము కాంగ్రెస్కు నేను వ్యతిరేకంగా పెట్టిన పార్టీ. అటువంటిది కాంగ్రెస్ తోటి కలిసి అలయన్స్ తోటి కలవడం వల్ల ఏంటంటే అది ఒక మైనస్గానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు శరద్ పవార్ కూడా ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఈ రకమైనటువంటి కొన్ని డ్యామేజెస్ కొంత కాంగ్రెస్ బలం లేక, కాంగ్రెస్ స్వంత బలం లేక వీళ్ళు అందరినీ పట్టుకొని పోవడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది మరి కొంత బీజేపీకి మాత్రము అది ఊహించని నీకు సపోర్ట్ దొరికింది అనేది చెప్పాలి. ఎందుకంటే దీన్ని బట్టి శరద్ పవార్ ఓటర్లందరూ కూడా ఇటు అజిత్ పవార్ వైపు వెళ్ళిపోయారు అనుకోవచ్చు. నీకు సీట్లు కూడా అట్లనే వచ్చినాయి కదా, సీట్లు కూడా ఇప్పుడు అజిత్ పవార్కి షిండేకి వచ్చిన సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్లకు కంపేర్ చేస్తే వీళ్ళకి సీట్లు ఎక్కువ వచ్చినాయి. తర్వాత వీళ్ళు పోటీ చేసిన దాంట్లో కాంగ్రెస్ 100 పైన పోటీ చేస్తే మరి వచ్చినవి మాత్రం చాలా శూన్యంగానే అవపడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలోనే. ఎందుకంటే చూస్తాం ప్రతిసారి ఇప్పుడు మనకు ఎగ్జిట్ పోల్స్ చూస్తాం, ఇంకా మనకి ఎగ్జిట్ పోల్స్ ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నాయి. కొంచెం 1-2 అటు ఇటు మారుతా ఉన్నాయి, కానీ అధికారము ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు అయితే కాంగ్రెస్ సంతోషపడేది ఏంటంటే లాస్ట్ మనకు కొంత అంటే గుడిలో మెల్లలాగా జమ్మూ కాశ్మీర్ మొన్న అలయన్స్లో అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు ఈయనతోటి సోరెన్ తోటి ఇప్పుడు బలంగా కాంగ్రెస్ బలము లేదాడ జాయింట్లో మొత్తానికైతే అధికారం చేపట్టే పరిస్థితి వస్తుంది. ఆ పద్ధతిలో ముందుకు పోయే ఉన్నది. మరి భవిష్యత్తులో ఈ ఎఫెక్ట్ మరి నెక్స్ట్ ఢిల్లీ ఉంది, ఇంకా మిగతా రాష్ట్రాల మీద కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. అది ఓకే. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నీ కూడా బీజేపీకి చాలా అనుకూలంగా వెళ్ళి అండ్ ఫస్ట్ గా వాళ్ళు హామీల తర్వాత అమలుపరచడం కాకుండా అమలుపరిచి హామీ కింద అనిపించింది. అక్కడ అంటే కామన్ మెన్ హృదయాన్ని దోచుకోవడానికి ఈ చిన్న స్కీములు ఏదైతే ఉన్నదో అవి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు పోయినసారి చూసినాం 2018లో చూసినాం 1000 రూపాయలు పింఛన్ ఉండే, మేము 2000 ఇస్తామని కాంగ్రెస్ అనేది, నేను 2016 ఇస్తానని కేసీఆర్ అన్నాడు. అంటే కొంత నమ్మిరు, అసలు 88 సీట్లు ఇచ్చారు. దాని తర్వాత అంటే ఎక్కడ కూడా అవకాశం ఇచ్చినాక దాన్ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే మళ్ళా మిగతా ప్రత్యర్థుల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడము, ఇవన్నీ కొంత అడ్డగోలుగా మాట్లాడము, అహంకారపూరితంగా వ్యవహరించడం, ఇవన్నీ రేపు మొన్నటి ఇప్పుడు మన ప్రజలు ఒక తెలంగాణ ప్రజలే కాదు, దేశమంతా చైతన్యమైనటువంటి ప్రజలే ఉన్నారు. అంటే కర్రు కాల్చి వాత పెట్టడానికి మాటలు ఉండవు, ఓన్లీ చేతలనే చూపెడతా ఉన్నారు. అది ఖచ్చితంగా అది అవపడతా ఉన్నది. ప్రతి చోట కూడా మనం చూసినప్పుడు ఇప్పటి వరకు కూటమికి వెళ్ళిన వాళ్ళు నెమ్మదిగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింగిల్గా వెళ్ళటం అనేది కొంచెం కష్టమైపోయింది. సింగిల్గా పోయే పరిస్థితి లేదు ఇప్పుడు. అంతకుముందు ఒకనొక స్టేజ్లో బీజేపీ నడ్డా ఏమన్నా ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఇదేం లేదు, ఏమన్నా 2 జాతీయ పార్టీలే మిగిలితే మిగతా అని అంటే క్లోజ్ చేస్తామన్న పద్ధతిలో అప్పటికి కొంత ఈడీల పేరు మీద, సిబిఐ పేరు మీద ఎక్కడెక్కడికి కొంత కంట్రోల్ చేసుకుంటా వచ్చారు. అయితే ఇప్పుడు సేమ్ టైము ఇక్కడ కూడా వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ కడుకు వచ్చేవరకే పొత్తు ఇండివిజువల్గా ఇప్పుడు ఈవెన్ బీజేపీ ఇండివిజువల్గా గెలిచి పెట్టుకున్నా కూడా గెలిచే అవకాశం లేకపోతే బీజేపీ కూడా ఇదే ఎన్సీపీ తోటో ఇప్పుడు అజిత్ పవార్ తోటో లేకపోతే షిండే తోటో పొత్తు లేకపోతే ఇలా ఇండివిజువల్గా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంత బీజేపీ ఇప్పుడు రేపు భవిష్యత్తులో అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుంది అనేది ఈ ఫలితాల